హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రామప్ప దేవాలయాన్ని దర్శించడం జరిగింది. నాకు పాతకాలం మీన్స్ రాజుల కాలంలో నిర్మించిన టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటాయి. సో నాకు అలాంటివి చాలా ఇష్టం. అందుకోసమే ఈరోజు అయితే నాకు వీలైంది. సో మేమైతే వెళ్ళడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ రామప్ప టెంపుల్కి. ఈ రామప్ప టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ చాలా అంటే చాలా స్పేస్ ఉంది. మేబీ సిట్అవుట్ స్కర్ట్స్ అనుకుంటా. సో చాలా అంటే చాలా ప్లేస్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్న టెంపుల్ లాగా ఉంది కదా వీడియోలో చూస్తుంటే. చాలా బాగుంది. మన పూర్వీకుల కాలంలో కాకతీయ కాలంలో నిర్మించారు. ఇది టెంపుల్ లోపలికైతే వచ్చేసాం. మీకు రామప్ప టెంపుల్ గురించి కొన్ని నేను అక్కడ విన్నవి మీకు చెప్పాలనుకుంటున్నా. స్పెసిఫిక్ అయితే రామప్ప దేవాలయం వరంగల్కు ఆనుకొని ఉంటుంది దగ్గరలో. దీన్ని కాకతీయ రాజులు క్రీస్తు శకం 1213 సంవత్సరంలో నిర్మించారు. ఇది మన కాకతీయ రాజు అయిన గణపతి రాజు హయాంలో జరిగింది. ఈ ఆలయాన్ని రేచర్ల రుద్రయ్య గారు నిర్మించారు. దీన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. సో ఇది శివునికి ప్రత్యేకత. కానీ చాలామంది ఏమంటారంటే శివుని కన్నా ఎక్కువ ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. సో మాకు తెలిసిన విధంగా మీకేమన్నా తెలిస్తే వేరే విధంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది స్పెసిఫిక్ లొకేషన్ వచ్చేసి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉంది. మనం మ్యాప్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ దీన్ని ప్రత్యేకంగా ఇసుక నేలపైన నిర్మించారు అప్పుడు రాజులు. మరియు ఇక్కడ ఉన్న తేలియాడే ఇటుకలతో నిర్మించారు. అండ్ రాయి ఇటుకతో నిర్మించారు. ఆ ఇటుకలు మనం ఇప్పటికీ కూడా వాటర్లో వేస్తే తేలాడుతూనే ఉంటుంది. సో అది ప్రత్యేకత, రామప్ప దేవాలయం యొక్క మెయిన్ ప్రత్యేకత. సో రామప్ప దేవాలయంకు ఆనుకొని రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. సో ఇక్కడైతే మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఇక్కడ జరుపుతారు. సో అప్పుడు ఇంకా ఆలయాన్ని బాగా అలంకరించి చాలా బాగా డెకరేట్ చేస్తారంట. అప్పుడు చాలా కన్నుల విందుగా ఉంటుందని చెప్పారు. మేము వచ్చినప్పుడు ఇక్కడ స్కూల్ పిల్లలకి కూడా డెమోలు చెప్తున్నారు. ఇది చాలా బాగుంది. ఎందుకంటే మన భావి తరాలకు మన కల్చర్ గురించి చెప్పడం అనేది మన యొక్క హక్కు, మన జన్మ హక్కు. ఎందుకంటే ఇలాంటి కట్టడాలు మనం చూస్తున్నాం కానీ మన నెక్స్ట్ తరాలు చూస్తాయో లేదో అన్న భయం. సో పిల్లలకి చూపించడం అనేది చాలా మంచి విషయం అనిపించింది. దీనికి అపోజిట్ మనకు నంది విగ్రహం కూడా ఉంటుంది. ఈ నందీశ్వరిని కూడా కట్టారు చాలా పెద్ద సైజులో. మేమైతే అది కూడా దర్శించుకోవడం జరిగింది. చాలా బాగా అనిపించింది. నన్ను అడిగితే కాకతీయ కాలం నాటి నిర్మాణాలంటే ఇది ఒకటి, 1000 స్తంభాల గుడి ఒకటి ఖచ్చితంగా మనం చూడాల్సింది. అంటే ఒకప్పుడు 1213 క్రీస్తు శకంలో కూడా మనుషులు ఉన్నారా అనే డౌట్ వస్తే ఇలాంటి ఆలయాలు దర్శిస్తే మనకు ఖచ్చితంగా ఉన్నారు అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.